హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి ఎడిబుల్ పర్స్లెన్. అదేనండి, గంగవల్లి ఆకుతో పచ్చడి అయితే చూపిస్తున్నాను. ఈ గంగవల్లి ఆకులైతే యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా, ఇంకా మజిల్ రిలాక్సెంట్‌గా కూడా న్యాచురల్‌గా పనిచేసే అద్భుతమైన మెడిసినల్ లీవ్స్ అండి. ఇవి మీ ఎవరికైనా సరే దొరికితే తప్పకుండా వీక్లీ వన్స్ అయినా మీ డయట్‌లో ఇంక్లూడ్ చేసుకొని పప్పు, పచ్చడి, అలాగే సూప్స్ ఏదైనా రెసిపీలో ఇంక్లూడ్ చేసుకొని తీసుకోండి. మరి ఈ పచ్చడి కోసం కొద్దిగా ఆయిల్ తీసుకొని ఒక ప్యాన్‌లో అందులో కొన్ని ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం నేను ఎండుమిర్చితో చేస్తున్నానండి స్పైసీగా, అందుకని అంత తీసుకున్నాను. తర్వాత ఈ వాష్ చేసి పెట్టుకున్న గంగవల్లి ఆకులు వేసి, కొద్దిగా చింతపండు వేసి, ఈ మొత్తం కూడా మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతుందండి. ఒక 5 మినిట్స్ మగ్గి పెడితే ఈ విధంగా అంతా కూడా కుక్ అయిపోయి రెడీగా ఉంటుంది. దీనిని పక్కన పెట్టి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో తీసుకొని ఆప్షనల్‌గా కావాలంటే వెల్లుల్లి వేసుకోవచ్చండి. లేదంటే అలాగే మిక్సీ పట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను కొన్ని వెల్లుల్లి తీసుకున్నాను. ఈ మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే యమ్మీ టేస్టీ, ఇంకా చాలా ఎన్నో హెల్త్ ప్రయోజనాలున్న గంగవల్లి పచ్చడైతే రెడీ అవుతుందండి. దీన్ని ఇలాగే తాలింపు పెట్టి తీసుకోవచ్చు. లేదంటే కొద్దిగా ఆనియన్ స్లైసెస్ వేసుకొని తాలింపుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బావుంటుంది. ఇది అన్నంలోకి ఇంకా దోసల్లోకైతే చాలా బావుంటుంది. మీ అందరూ ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.